హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అనూష. మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు వీడియోలో నేను లిప్స్టిక్ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. సో కొత్తగా లిప్స్టిక్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి నా వీడియో ఉపయోగపడుతుంది. సో ముందుగా లిప్స్టిక్ వేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే లిప్స్టిక్ అండి. సో నేను యూజ్ చేసేది కలర్ ఎసెన్స్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. అలాగే లిప్ బామ్. సో లిప్ బామ్ వచ్చేసి నేను హిమాలయ లిచీ ఫ్లేవర్ యూజ్ చేస్తున్నాను లిప్ బామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ లైనర్ పెన్సిల్ అండి. ఇది వచ్చేసి నేను గ్లామ్ 21 లిప్ లైనర్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. అలాగే లిప్స్టిక్ బ్రష్. సో ఈ 4 కావాల్సిన మెయిన్ ఐటమ్స్. లిప్ బామ్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే లిప్ బామ్ ఫస్ట్ అప్లై చేసిన తర్వాత మనం లిప్స్టిక్ అప్లై చేస్తే మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అండ్ చూడ్డానికి షైనీగా కూడా ఉంటుంది. సో అందుకే నేను లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం ఎలా వేసుకోవాలో. నేను ఏం అప్లై చేయలేదు, లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. ఎక్కువ అప్లై చేయకూడదు, లైట్ గా అప్లై చేయాలి. సో ఇది ట్రాన్స్పరెంట్ కలరేనండి లిప్ బామ్. సో యాస్టీస్ అలానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నేను గ్లామ్ 21 లిప్ లైనర్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కలర్ రెడ్ అండి. సో ఇది అవుట్ లైన్ పర్పస్. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? ఇక్కడ గీసినట్టు లైన్ ఒక కలర్ లో ఉంది, ఇటు కూడా చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. అవుట్ లైనింగ్ పర్పస్ దేనికంటే మనము ఫస్ట్ అవుట్ లైన్ గీసుకున్న తర్వాత మనం లిప్స్టిక్ వేస్తే మనకి నీట్ గా షేప్ అనేది నీట్ గా వస్తుంది. సో అందుకే లిప్ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. లిప్స్టిక్ వేసుకున్న తర్వాత లిప్ పెన్సిల్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఫస్ట్ అవుట్ లైన్ వేసుకున్న తర్వాతే మనకి లిప్స్టిక్ అనేది వేసుకోవాలి. సో నేను అవుట్ లైన్ గీసేసాను. ఇప్పుడు నేను లిప్స్టిక్ ఫిల్ చేస్తాను. సో ఇది డిజైర్ అండి, షేడ్ డిజైర్ నంబర్ ఇచ్చారు 70 డిజైర్ కలర్ ఎసెన్స్ లో. యూజ్ చేసేది రెడ్. మీకు డిఫరెన్స్ తెలియడం కోసం అని చెప్పేసి నేను డార్క్ షేడ్ యూజ్ చేస్తున్నాను. లిప్ బ్రష్ అండి. ఇలా వేసుకుంటే మనకి నీట్ గా లుక్ అనేది నీట్ గా ఉంటుంది. ఫిల్ చేసేసాను లిప్స్టిక్ నేను. సో ఇది ఆరెంజ్ రెడ్ అనమాట. ఒకవేళ మీరు లిప్ పెన్సిల్ కాంట్రాస్ట్ కలర్స్ లో యూజ్ చేయాలి అనుకుంటే కూడా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను మాత్రం రెడ్ యూజ్ చేశాను. ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా డిఫరెన్స్. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ విధంగా మనం లిప్స్టిక్ అనేది వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అదే విధంగా మిర్రర్ ఛానల్ మీరు మొదటిసారిగా చూసినట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మిర్రర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనూష సైనింగ్ ఆఫ్. బై.